చంద్రబాబు నాయుడు రోజు మోదీని తిట్టిన ఆయన సరెండర్ అయిపోయాడు కదా. మోదీ లాంటి ప్రధానమంత్రి లేడని రోజు తిట్టిన పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు కదా. కేసీఆర్ గారు లాంటి గొప్ప తెలంగాణ కొరకు పోరాడిన నాయకుడే సరెండర్ అయిపోయారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మోదీ చెప్పినట్లే రాష్ట్రంలో చేస్తున్నాడు కదా. లేదు అంటే కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కలుసుకొని డిస్కస్ చేసి బీజేపీకి డిపాజిట్ రాని క్యాండిడేట్ని జూబ్లీ హిల్స్లో ఎందుకు పోటీకి నిలబెట్టారు? బండి సంజయ్ లాంటి వారు, అల్లు అరవింద్ లాంటి వారు, ఈటెల రాజేంద్ర లాంటి వారు, ఆ గోషాల్ ఎమ్మెల్యే ఎవరైన పేరు రాజా సింగ్ లాంటి వారు ప్రశ్నిస్తే కిషన్ రెడ్డి ఎందుకు నోరెప్పలేదు? అదే నేను క్యాండిడేట్ని పెడితే 24,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అది కూడా 3,30,000 ఉన్నాయి. 6 నెలల్లో 70 లక్షల ఓట్లు ఎలా పెరిగాయి? 70,000 ఓట్లు ఎక్కడ నుంచి తీసుకొచ్చి రిజిస్ట్రీ చేశారు? అక్కడ ఓట్చోరు అంటారు బీహార్లో, మరి ఇక్కడ ఓట్చోరు కాదా? జూబ్లీ హిల్స్లో ఓటు వేసిన వారు 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఓటు వేయలేదా? అవినీతి ఓట్లు పడలేదా? రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి ఒకటి కాదా? ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని తీసిస్తే 25 ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి బీఆర్ఎస్ బీజేపీ మహారాష్ట్రలో 12 రాష్ట్రాల్లో ఏక్నాథ్ సిండే లాంటిని పెట్టి ఎలాగైతే గవర్నమెంట్ ఫార్మ్ చేసిందో అలాగా గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధం కావట్లేదా? కేసీఆర్ సిద్ధం కావట్లేదా? ఆలోచించండి. డేరింగ్ డాషింగ్ ఉన్న మీడియా వారు తప్ప ఎప్పుడూ నాకు లైవ్ ఇచ్చిన ఛానల్స్ కూడా కట్ చేసేస్తున్నారు సత్యం మాట్లాడుతుంటే. నేను మాట్లాడిన దాంట్లో అసత్యం ఏమైనా ఉంటే డిబేట్కి రమ్మనండి. ఏ నాయకుడినైనా ప్రపంచాన్ని విడిచి పల్లెకి వచ్చాను. అందుకనే ఇప్పుడు మేము లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా పోటీ చేయకుండా వారికి మద్దతు ఇద్దామని ఇప్పుడు వరకు సడన్గా వారి నోటిఫికేషన్ ఇచ్చేసి డిసెంబర్ 11, 14, 17 లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టేసి కాంగ్రెస్ పార్టీ చీరల పంచి ఇచ్చిన వాగ్దానాలు 6 మర్చిపోయి మహిళలకు ఇచ్చిన వాగ్దానాలు, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలు, పెన్షన్లు, ఇల్లులు ఇచ్చిన వాగ్దానాలన్నీ ఎక్కడి నుంచి తెస్తారు? డబ్బులు ఉంటేనే కదా. ఆ విషయం నాకు చాలా బాధగా ఉంది. రాష్ట్రంలో డబ్బులు లేవు, వీళ్ళేమో లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు.